హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పొటాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి పొటాటోస్ వచ్చేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దాన్ని డ్రై చేసుకోవాలన్నమాట. ముందు పొటాటో తీసుకొని వాష్ చేసుకొని దాన్ని మంచిగా డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొటాటోని వచ్చేసి వాష్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని వెట్ లేకోకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చిప్స్ తురిమే పీట ఉంటుంది కదా, చిప్స్ తురిమే పీట ఉంటుంది కదా, అది తీసుకొని మనము వెట్ లేకుండా డ్రై చేసుకున్న పొటాటో తీసుకొని ఇలా చేసేసుకోవడమే, అంతే అన్నమాట. పిల్లలకి హాలిడేస్ గోల చేస్తున్నారనమాట. మా పిల్లలైతే చిప్స్ కావాలి అంటే ఇలా చేస్తున్నాను. ఒకసారి చేశాను ఆల్రెడీ, ఎలా వచ్చాయో చూపిస్తాను. అవి బాగా వస్తేనే మరీ ట్రై చేసి నేను మరీ చేస్తున్నాను. మరీ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చేసినటువైతే పక్కన పెట్టాను అనమాట. చూడండి అలా కరకరలు ఆడుతున్నాయి. అందుకే ఇంకా కొన్ని చేసి పెడదాము అని చెప్పేసి చేస్తున్నా. అన్నంలోకి కానీ, అన్నం పప్పు వేసుకొని కాంబినేషన్ కానీ, ఏదైనా కూరలలో కానీ బాగుంటాయని చెప్పేసి నేనైతే చేయడం అయితే జరుగుతుంది. చూడండి అదిగోనే ఇటువైతే ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. నేనైతే మా పిల్లలకు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత నేనైతే చిప్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదిగోండి మా పాప ప్లేట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ చిన్న పాప వచ్చి చిప్స్ తింటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా సూపర్ ఉన్నాయి అనమాట. సో వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి కొద్దిగా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి క్రిస్పీగా వస్తాయన్నమాట. మనమేం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అదిగోండి నాకైతే ఇట్లా పైకి తేలుతూ వస్తాయన్నమాట. ఇలా వస్తేనే మనకు వేగినట్టు అన్నమాట. కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే వైట్గా ఉన్నప్పుడే తీసేస్తే మనకు ఫ్రై అవ్వవు అనమాట. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది. ఓకే సిరి, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. సరే మా చిప్స్ సౌండ్ వినాలనుకుంటున్నారా? ఒక్క సెకండ్ ఉండండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. సూపర్ వస్తాయి అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది. నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. ఇలా చిప్స్ ప్రిపేర్ చేసుకొని బాక్స్లలో వేసుకొని పెట్టుకుంటే చాలా డేస్ నిలువ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చల్లగా అయిన తర్వాతనే ఇలా బాక్స్లలో వేసుకోవాలి. కాలేటప్పుడు బాక్స్లోకి వేస్తే అవి బాగుండవు అనమాట. అంతగా స్మెల్ రావడం కానీ అలా వస్తాయన్నమాట. చల్లగా అయిన తర్వాతనే బాక్స్లలోకి వేసుకోవాలి.